యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 107వ వ్యవస్థాపక దినోత్సవం వరంగల్లో తమ ఖాతాదారులు, సిబ్బంది, విశ్రాంత ఉద్యోగుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ములుగు రోడ్డులోని ఒక ప్రైవేట్ వేడుకా మందిరంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బ్యాంక్ రీజనల్ హెడ్ గంటి కమలాకర్ హాజరయ్యారు. యూబీఐ తమ ఖాతాదారుల విశ్వసనీయతను చూరగొంటూ దేశమంతటా తమ సేవలను విస్తరిస్తూ ప్రజల ఆర్థిక పురోగతిలో కీలక పాత్ర పోషిస్తుందని వారన్నారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా తమ ఖాతాదారులకు డిజిటల్ సేవలను అందిస్తూ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే పథకాలతో 106 వసంతాలు పూర్తి చేసుకుని సుదీర్ఘ బ్యాంకింగ్ చరిత్ర కలిగిన ఒకే ఒక బ్యాంకుగా నిలిచిందని వారన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ ప్రారంభించిన ఒకే ఒక్క జాతీయ బ్యాంకుగా యూబీఐ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. కార్యక్రమంలో పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు కుటుంబ సమేతంగా విచ్చేసిన ఖాతాదారులను తమ ఇంటి వేడుకను తలపించేలా చేసింది. కార్యక్రమంలో ఖాతాదారులతో పాటుగా 7 జిల్లాల్లోని 71 శాఖలు, 288 బీసీ పాయింట్ల సిబ్బంది, అప్రైజర్లు పాల్గొన్నట్లుగా ఎల్డీఎం హవేలీ రాజు తెలిపారు. ముందు భవిష్యత్తులో చెప్పేది అంటే ముందు యాక్చువల్గా వరంగల్ రీజన్ వచ్చి మొత్తం 7 డిస్ట్రిక్ట్లు కవర్ చేస్తుందండి. 7 డిస్ట్రిక్ట్లో 71 బ్రాంచెస్ ఉన్నాయి మాకు. ప్రజెంట్ 71 అండ్ అనదర్ 8 బ్రాంచెస్ ఎక్స్పాన్షన్కి ఆల్రెడీ పంపించున్నాం. అవి కాకుండా ప్రతిదీ మా ఎయిమ్ ఏంటంటే ప్రతి విలేజ్లో కూడా బ్యాంకింగ్ తరఫున బిజినెస్ కరస్పాండెంట్ మోడల్లో కూడా వెళ్ళాలి అని చెప్పే ఉద్దేశంతో ఆల్రెడీ ఇప్పుడు మేము ఒక 416కి 120 నుంచి 416కి తీసుకుని వెళ్ళాం. దీన్ని మార్చి కల్లా ఒక 800 నుంచి 1000 బీసీల దాకా ప్రతి విలేజ్ కవర్ అవ్వాలని చెప్పేసి అది చేసుకుంటూ వస్తున్నాం. సో దీనివల్ల ఏంటంటే ఎక్కడైతే బ్యాంకింగ్ మారుమూల ప్రాంతానికి కూడా తీసుకెళ్ళడానికి ఈ విధంగా అంటే అన్ని చోట్ల కూడా బ్యాంక్ అనేది కొంచెం ఫైనాన్షియల్ మోడల్ కూడా ఎక్కడైతే అవ్వకపోయే చోట్ల కూడా బీసీల ద్వారా కూడా చేద్దామనే ఉద్దేశంతో తీసుకురావడం జరుగుతుంది.